అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 ఎంఎల్ఎన్ గార్డెన్స్ లో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఎంబీసీ అభివృద్ధి సంస్థ చైర్మన్ జరిపేట జైపాల్, వియాట్రిస్ భారత సిఎస్ఆర్ మరియు పరిపాలన సేవల అధిపతి మిషెల్ డొమినికలు హాజరై మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా నిత్యం రోడ్లు ఊడుస్తూ పారిశుద్ధ పనులు చేస్తున్న మహిళా కార్మికులను గౌరవిస్తూ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్తో కలిసి వారి కాళ్ళు కడిగి వారిని గౌరవించారు. పారిశుద్ధ కార్మికులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, పొదుపు సంఘాల సభ్యులు మొదలగు రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను గౌరవిస్తూ సన్మానించి మహిళలందరికీ బహుమతులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటూ, భార్యగా బాగోగులు చూస్తూ, దాసిలా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న మహిళలందరికీ పాదాభివందనలు తెలియజేశారు. నేటి కాలంలోని మహిళలు విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, అంతరిక్షం వంటి అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని వారు కొనియాడారు.
మా స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, మంచి పరిణామం. ఈరోజు అందరినీ కూడా పిలుచుకొని చేసేటువంటి హాల్స్ పట్టావు. ఇప్పటికే సగం మంది నిలబడినారు, కాకపోతే కొంతమంది బాధపడతా ఉన్నారు. మమ్మల్ని వేదిక మీద పిలవలేదు. వేదిక మీద 30 చైర్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా అంతకంటే ఎక్కువ చైర్లు వేస్తే వేదిక కూడా కూలిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి పిలవలేదు. వేదిక మీద ఉన్న వాళ్ళంతా నాయకులు నాయకురాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు నాయకురాలు కాదనే భావన మీలో రాకూడదు. దయచేసి ఎవరు కూడా అసాధ్యం చేసుకోకూడదు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులు, అధ్యక్షురాలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులు, అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి మా సోదరి గోలంబిక గారు, అలాగే అమ్మ మీ పేరు బాగా ఎక్స్పోజ్ చేయాలి, లేకపోతే ఎవరికి సంబంధం రావట్లేదు. వారు సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో పేద పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లోనూ గొప్ప సేవ ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. కింది స్థాయి నుంచి సిఇఓ స్థాయిలో ఉండి కింది స్థాయి మరవకుండా సేవాభావంతో ముందుకెళ్తున్నటువంటి మహిళని ఈరోజు గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. వారి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు. అలాగే మా సోదరు ఎడ్యుకేషన్ రంగంలో కృష్ణవేణి స్కూల్స్ నుంచి గారు, అలాగే మా సహచర నాయకురాళ్ళు అందరికీ కూడా పేర్కొనడం వస్తాం. ఇలా మహిళా దినోత్సవం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. జీవితంలో ఏ మానవుడు, ఏ పిల్లవాడు తల్లి రుణము తీర్చుకోలేని తల్లులు మహిళలు. ఏ కోణంలో చూసినా కూడా తల్లి రుణం తీర్చుకోలేదు. సేవాభావం, ఒక మహిళలో సేవాభావం కానీ పెంచి పెద్దగా చేసుకోవటం, కుటుంబాన్ని పోషించుకోవటం, పిల్లల్ని తయారు చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఎక్కువ ఆలోచనలు చేసి వాళ్ళ ఎదుగుదలే నాకు ముఖ్యం, నా కుటుంబంతో పాటు నా పిల్లల ఎదుగుదలే ముఖ్యమనే కీలక పాత్రలో తల్లి పోషిస్తున్నటువంటి పాత్ర. మహిళ చిన్న చూపు చూడబడుతుంది. అన్న సమాజం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సమాజంలో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కింది స్థాయి నుంచి వీరి స్థాయి వరకు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు, ముఖ్యమంత్రిగా మాయావతి గారు, మమతా బెనర్జీ గారు, అలాగే రాజస్థాన్లో కూడా సింధియా గారు, జయలలిత గారు ఒక కళాకారుడిగా, ఒక సినిమా యాక్టర్గా, ఒక ముఖ్యమంత్రిగా దేశాన్ని శాసించినటువంటి మహిళలు. అదేవిధంగా మరి ఇక్కడ సీఈఓ గారు ఉన్నారు ఆల్రెడీ. ఇతర దేశాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ, మన రాష్ట్రంలో కానీ సీఈఓలుగా పనిచేస్తున్నటువంటి మహిళలు, కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మగవాళ్ళకు కావచ్చు, ఆడవాళ్ళకు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి మహిళలు. మరి అందరికీ ఆనాడు అవకాశాలు లేవు, ఆనాడు కూడా చదువుకునే అవకాశాలు లేవు. ఇవాళ చక్కటి అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలు, ప్రైవేటు సంస్థలు కల్పిస్తూ ఉన్నాయి.
ఆ రోజు అవకాశాలు లేక వెనకబడ్డారు. ఈ రోజు అవకాశాలు ఉండి వెనకబడితే అది మన కుటుంబం తప్పు, మన తప్పు అవుతుంది. అవకాశాలను ఎవరు కూడా చేదాచుకోవద్దు. ఇవాళ చదివించేవాళ్ళు, చదివేవాళ్ళు, సివిల్ స్థాయిలో ఎదుగుతున్న వాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి హైయెస్ట్ పెద్ద అధికారులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఆఫీసర్లంతా కూడా వెంకటేష్ గారు, కార్పొరేటర్ గారు ఇక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడు కలవడం అవుతుంది. ఈ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేడీస్ ని సపోర్ట్ చేయడం కానీ, పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ, వాటర్, రేషన్ కార్డులు ఇప్పుడే విన్నాము. సీఎం గారు నేను చెప్పింది అబౌట్ బస్సెస్ అండ్ ఫర్ లేడీస్ అవన్నీ విన్నాము. మన స్టేట్ లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్, అ లాట్ ఆఫ్ సపోర్ట్ టు లేడీస్. మనం ఇక్కడ చూస్తున్నాం, మన యూత్ కాంగ్రెస్ అను, మహిళా కాంగ్రెస్, there is a whole lot of people here doing a lot of work. తెలంగాణ ఇలానే లేడీస్ కి సపోర్ట్ చేస్తూ, లేడీస్ తెలంగాణకి సపోర్ట్ చేస్తూ, our state will be the youngest state of India, will be the best and the most proud state for women. Thank you. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలోని 124 డివిజన్ ఆల్వెన్ కాలనీలో నా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరపడం జరిగింది. ఫస్ట్ నేను పారిశుద్ధ కార్మికులు, ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు సాగులతో పోరాడి ప్రతి ఇంటికి పోయి శుభ్రం చేసి వాళ్ళు ఎంతో గొప్ప మహిళలు కాబట్టి, వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కాబట్టి వాళ్ళకి ఇలా కాళ్ళు కడిగి నేను చేయడం జరిగింది. మా 124 మహిళలంతా నాకు ఫుల్ సపోర్టు, ప్రతి విషయంలో కూడా సలహాలు ఇస్తారు. వాళ్ళు ఏదైనా నా కోసం అంటే, మా డివిజన్ లో వాళ్ళు కార్పొరేట్ అంటే మాకు ప్రతి విషయంలో బతుకమ్మ పండుగ కానీ, ఏ పండుగ వచ్చినా రాగి పండుగ కానీ ప్రతి విషయంలో కూడా మా కార్పొరేటర్ మా ఎన్నుకుంటారంటారు. నేను కూడా వాళ్ళు ఎంత ఉంటున్నా. వాళ్ళు కోరుకునేది మా 124 డివిజన్ లో చాలా గరీబోళ్ళు, కొంతమందికి ఇల్లు లేవు, కొంతమంది రేషన్ కార్డు లేవు, కొంతమందికి పింఛన్లు రావు. ఈ మహిళలందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి, మా సీఎం గారి, మా కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళా సోదరులు ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుందని అనుకుంటున్నా, ఉంటుంది కూడా. వీళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. మన నర్సులు కానీ, వాళ్ళు కూడా కరోనా టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు కానీ ప్రతి విషయంలో వాళ్ళు ఆ రోజు సావులకు పోరాడి కూడా వాళ్ళు సేవ చేయడం జరిగింది. నాకు కూడా కరోనా వస్తే మా ఇంటికి నర్సులు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ వచ్చి వాళ్ళ ఆ సేవను చూసి నేను ఇలా దానికి లోనై వాళ్ళ కాలు కలగడం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా, హైదరాబాద్ లో కానీ, మన తెలంగాణ ప్రాంతంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ పారిశుద్ధ కార్మికులు లేకపోతే ఒక్క రోజు పని చేయకపోతే మన పరిస్థితి వదిలేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని మహిళలను గౌరవించాలి. మా 124 డివిజన్ మహిళలందరినీ కూడా నేను ఎప్పటికి కూడా గౌరవిస్తా. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పని కూడా చేస్తా. వాళ్ళు ఎప్పటికీ నా పిల్లలని సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.